హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ క్యాప్సికమ్ మసాలా కోసం ఆనియన్ మీడియం సైజు, ఒక టమాటో 2 కాల్చుకోవాలి. పాతకాలంలో కట్టెల పొయ్యి ఉంటుండే, అప్పుడు ఉంగళం వేసి కాలుస్తుండే అండి ఆనియన్. ఇప్పుడు కట్టెల పొయ్యిలు లేవు, స్టవ్సే, అందుకే ఇలా కాల్చుకుంటున్నాం. కాల్చుకున్నాము, ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ప్యాన్ పెట్టుకున్న, హీట్ అయ్యిందండి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇది మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాలు వేసి వేగించుకోవాలి. కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. ఆనియన్ అది నల్లగా అయింది కదా, ఆ తొక్క మొత్తం తీసేసి కట్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇప్పుడు మనము ఇవన్నీ ఈ 2 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇదంతా కడుగుతా. క్యాప్సికమ్ నేను 250 గ్రామ్స్ తీసుకున్నా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నా. ప్యాన్ కూడా హీట్ అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో మసాలా వేసుకుందాము. 3 లవంగాలు, 2 యాలకులు, చిన్నది చెక్క, దాల్చిన చెక్క ముక్క అండి, బిర్యానీ ఆకు 2, షాజీరా 1 టీ స్పూన్. ఇవన్నీ మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది 1 టీ స్పూన్. ఇవన్నీ మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు టేస్ట్కు తగినంత. ఫైవ్ మినిట్స్ పట్టింది. ఇది రా స్మెల్ పోయి మంచిగా ఫ్రై కావడానికి. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుందాము. ఇది ఒక 2.5 నుంచి 3 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. నేనైతే 3 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే 2.5 వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేద్దాం. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పైకి ఈ మసాలా మొత్తం కొంచెం ఆయిల్లో ఉడకనివ్వాలి. 2-3 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో నీళ్ళు పోసుకున్నాము. ఆ వాటర్ మొత్తం వేసేయాలి. ఎయిట్ to 10 మినిట్స్ అవుతుంది ఇది ఉడకడానికి. క్యాప్సికమ్ బాగా ఉడకడానికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాం. వావ్, క్యాప్సికమ్ ఉడికింది. ఇంకొక 2-3 మినిట్స్ అయితే దగ్గర పడుతుంది. ఇది అయ్యిందండి. ఇప్పుడు కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి, చపాతీ, నాన్, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఇది క్యాప్సికమ్ మసాలా
బగారా రైస్లోకి బాగుంటుంది. ఒక్కసారి కలుపుకుందాము. కొరియాండర్ వేసాము కదా. ఓకే ఫ్రెండ్స్, నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏవైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేస్తాను.